నేను 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువుతో పాటు రాజుగా నేనుండి పరిపాలన చేయాలి. అందుకని ఈ గద్దింపు నాకు అవసరం, ఈ హెచ్చరిక నాకు అవసరం, ఈ బుద్ధి చెప్పడం అనేది నాకు అవసరం అని లోబడాలి. నేను యుగ యుగాలు దేవుని ముఖదర్శనం చేసుకుంటూ పరలోకంలో యాజకత్వం చేయాలి. కాబట్టి ఈ గద్దింపులు నాకు అవసరం, ఈ హెచ్చరికలు నాకు అవసరం. నేనున్నది ఏదో రాజశేఖర్ కట్టిన మందిరంలో అని కాదు. దయచేసి ఇది రాజశేఖర్ కట్టిన మందిరమో ప్రశాంత్ కట్టిన మందిరమో అని అనుకోకూడదు. నేను పోతాను, మా కొడుకు వస్తాడు, ఆయన పోతాడు, ఇంకొక ఆయన వస్తాడు. ఈ రీతిగా మనుషులు మారచ్చు, కానీ దేవుని కుటుంబంలో నిరంతరం ఉండేది దేవుడే. ఆయన ఉంటాడు ఇక్కడ. కాబట్టి ఎప్పుడు మనం ఆలోచించాల్సింది, దేవుని ఇంట్లోకి నేను వెళుతున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు అనే మంచి భావనతో మనం ప్రభు సముఖంలో కూర్చోవాలి. జాగ్రత్తగా మనం గమనించాలి. ఈరోజు నేను సరిచేసుకోవలసిన జీవితం, నా జీవితంలో సరిచేసుకోవలసిన కార్యాలేమి, నాతో మాట్లాడండి ప్రభువా అని బుద్ధి కలిగి ఆయన ఎదుట కూర్చోవాలి. అప్పుడు ప్రభు ప్రతి వారితో కూడా మాట్లాడి వారిని సరిచేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు రాజుగా ఉండటానికి, నిత్య యాజకత్వం పరలోకంలో దేవుని ఎదుట చేయటానికి, ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని మనం పొందుకోవటానికి మనం ఎప్పుడూ జాగ్రత్తగా సరిచేయబడుతూ ఉండాలి. రోజు